5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కొనసాగించాలని ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. భద్రాచలంలోని 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ భద్రాచలంలో ఏప్రిల్ 13వ తేదీన టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో అభ్యర్థన సదస్సు. టీజీఈజేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్, టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, దక్షిణాయనదిగా పిలువబడే భద్రాచలం పుణ్యక్షేత్రం మరియు దాని పరిసర ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ గతంలో ఆంధ్రప్రదేశ్లో కలిపిన 5 గ్రామ పంచాయతీలను పురుషోత్తపట్నం, గుండాల పిచ్చుకలపాడు, ఏటపాక, కన్నాయిగూడెం మరియు పిచ్చుకలపాడు తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని టీజీఈజేఏసీ కోరుతున్నది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అత్యధికంగా కీలకంగా భావించేసినటువంటి ఉద్యోగస్తుల పాత్ర మీ అందరికీ తెలుసు. ఉద్యోగ సంఘాలు కేవలం ఉద్యోగుల హక్కుల కోసమే కాకుండా సామాజిక బాధ్యతగా తెలంగాణ ఉద్యమంలో తమ బాధ్యతను నిర్వర్తించారు. సమాజంలో వచ్చిన ప్రతి పౌరుని యొక్క కష్టాన్ని ఉద్యోగులు తమ కష్టంగా భావించి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు పడ్డ పాటలు, ఉద్యోగులకు చేసిన త్యాగం పత్రికా మిత్రులుగా మీ అందరికీ తెలిసిందే. నిజానికి చెప్పాలంటే చాలా సందర్భాల్లో ఒక సామాజిక బాధ్యత కోసం ప్రజల్లో నిత్యావసర సరుకులు పెరిగినప్పుడు కూడా ఉద్యోగస్తులు రోడ్డెక్కిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. తెలంగాణ చరిత్రని ఒక పుస్తకం రూపంలో మారిస్తే దాదాపు ఎక్కువ అధ్యాయాలు తెలంగాణ ఉద్యోగులు చేసిన చరిత్ర, ఉద్యోగుల యొక్క త్యాగం గురించి రాయాల్సి వస్తుందని మీ అందరికీ పత్రికాముఖంగా ఈరోజు మీకు తెలియజేసుకుంటున్నాం. ఇదే అంశంలో గతంలో జేఏసీ చేపట్టిన కార్యక్రమంలో మన ఖమ్మం చెందినటువంటి ఉద్యోగుల యొక్క ఆశా పెన్నిది, మన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ మా ఏలూరు శ్రీనివాసరావు గారు ఆ రోజు ప్రత్యేక రాష్ట్రం సాధించే దిశలో ఖమ్మంలో ఉన్నటువంటి భద్రాచలం ఖమ్మాన్ని కాకుండా పోయి తపనతోటి ఆ రోజు కొన్ని వచ్చిన సంకేతాలు భద్రాచలం గోదావరి ఒడ్డున్నటువంటి భద్రాచలాన్ని ఆంధ్రాకు తీసుకుపోయే సంకేతాలను గమనించి ఉద్యోగ సంఘాలు గమనించి ఆ రోజు ఏలూరు శ్రీనివాసరావు గారు నిరసన దీక్షకు తీసుకోవడం, ఒక పెద్ద కార్యక్రమం చేపట్టడం. ఆ కార్యక్రమానికి స్పందించి ఎట్టి పరిస్థితుల్లో భద్రాచలాన్ని ఆంధ్రలో కలపడం సాధ్యం కాదు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భావన ఆ రోజు అన్ని కమిటీలకి, అన్ని వర్గాలకి అర్థమయ్యే విధంగా ఉద్యోగ సంఘాలు ఉవ్వెత్తున లేసిన సందర్భాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. అదే ఆ రోజు చేసిన ఫలితంగా భద్రాచలం మనకు దక్కింది. కాకపోతే 7 మండలాలు మనం కోల్పోవడం జరిగింది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ 7 మండలాల్లోని 5 గ్రామాలకి కనీస రహదారి సౌకర్యం, కనెక్టివిటీ మిస్ అవుతుంది. కాబట్టి తప్పకుండా 5 గ్రామాలైనా కాపాడుకోవాలనే సదుద్దేశంతో మా ఉద్యోగస్తుల యొక్క ముఖ్యమైన డిమాండ్ కాకపోయినప్పటికీ ఒక సమాజంలో ఏర్పడే మన ద్వారా మనం సాధించుకోవాలన్న తపనతోటి ఈరోజు మా ఉద్యోగస్తులు కూడా 5 గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ 5 గ్రామాలను కాపాడుకోవాలి అనే ఒక ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి రాష్ట్ర జేఏసీ తీర్మానంలో ఉమ్మడి జిల్లాకి సంబంధించిన ఒక తీర్మానం పెట్టడం జరిగింది. అదే తీర్మానం 5 గ్రామాలని తిరిగి మళ్ళీ తెలంగాణలో విలీనం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ని అభ్యర్థిద్దాం అనే ఒక ఉద్దేశంతో అఖిలపక్ష విస్తృత స్థాయి సమావేశం 13వ తారీఖు పెట్టాలి. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఒక అతిపెద్ద విస్తృత స్థాయి సమావేశం పెట్టి ఉద్యోగ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలని, ప్రజల్ని, మేధావుల్ని, సంఘ సంస్కర్తల్ని అందరినీ ఏకం చేసి ఒక దారి మీదకి తీసుకొచ్చి ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన సమస్యని తీర్చే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి హైదరాబాద్లో రాష్ట్ర జేఏసీ తీర్మానం తీసుకోవడం జరిగింది. ఆ తీర్మానానికి సంబంధించి 13వ తారీఖు భద్రాచలంలో విస్తృత స్థాయి సమావేశం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరగబోతుంది. పాత్రికేయ మిత్రులు కూడా అందులో భాగస్వామ్యం చేయదలుచుకున్నాం. తప్పకుండా మీ అందరినీ ఆ విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఇక ఆ సమావేశానికి సంబంధించి మా జేఏసీ సెక్రటరీ జనరల్ అన్న ఏలూరు శ్రీనివాసరావు గారు వివరిస్తారు. కానీ దానికంటే ముందు ఈ తీర్మానంతో పాటు ఉద్యోగుల యొక్క మెయిన్ పిఆర్సీ డిఏ సంబంధించి అలాగే పెండింగ్ ఉన్న విషయాన్ని పదే ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ
డిఏపిఆర్సీని నిరోధకంగా వాయిదా వేసుకురావడం, జేఏసీ ఏర్పడ్డాక కీలకమైనటువంటి పిఆర్సీలు ఇప్పటి వరకు కూడా సాధించకపోవడం వల్ల ప్రజల్లో ఉన్న ఉద్యోగుల్లో ఉన్నటువంటి అసంతృప్తికి నిజంగా ఒక పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ చేపట్టాలని చెప్పేసి ఈ నెల 17వ తారీఖున నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం స్టార్ట్ చేస్తూ వచ్చే నెల 5వ తారీఖున ప్రతి జిల్లా కేంద్రంలో మే 5వ తారీఖున పెద్ద ఎత్తున ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉద్యోగస్తులతో స్టార్ట్ చేస్తూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. ఎందుకంటే గతంలో 2 సార్లు ప్రకటించినప్పుడు కొన్ని సమస్యలు తీరినాయి కాబట్టి, కొన్ని సెక్టార్స్కి బెనిఫిట్ జరిగింది కాబట్టి కొంచెం వాయిదా వేసుకొచ్చిన మాట వాస్తవం. ఈసారి ఏకైక అజెండాగా పిఆర్సీని సాధించడమే ఏకైక అజెండాగా ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ నెల 7వ తారీఖు జరిగినటువంటి ఉమ్మడి జేఏసీ రాష్ట్ర జేఏసీ తీర్మానం చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా సంబంధించి ప్రతి ఒక్క ఉద్యోగి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఈ పోరాటానికి సంబంధించి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. ఆ కార్యక్రమానికి సంబంధించి మళ్ళీ ఒకసారి మనకు మీటింగ్ పెడదాం. ఈరోజు మాత్రం కేవలం ఈ 5 మండలాలకు సంబంధించి 5 గ్రామాలకు సంబంధించి భద్రాచలంలో ఈ నెల 11వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ ఆ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలని మా సెక్రటరీ జనరల్ రాష్ట్ర స్థాయి సెక్రటరీ జనరల్ వివరిస్తారు. దాని తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి అనేక ఉద్యోగ సంఘ నాయకులు వచ్చారు. యూటీఎఫ్ నుంచి పార్పల్ నాగేశ్వరరావు గారు వచ్చారు. అదేవిధంగా అన్నయ్య పిఆర్టీవీ నుంచి శేఖర్ గారు వచ్చారు. పిఆర్పిఎఫ్ నుంచి వైవి గారు వచ్చారు. మా టీఎన్జిఓస్ నుంచి మా సెక్రటరీ గారు, టీజీఓ సెక్రటరీ గారు, 4th క్లాస్ నుంచి బిట్టు గారు, అదేవిధంగా జెడ్పీ అసోసియేషన్ నుంచి రవి గారు, అదేవిధంగా మైనార్టీస్ నుంచి అస్లాం గారు, అనేక సంఘాలు రిటైర్డ్ ఎంప్లాయీస్ నుంచి సుబ్బయ్య గారు, ఇంకా దాదాపు ఒక 8-9 సంఘాల ప్రతినిధులు ఇక్కడ కూర్చున్నారు. దాదాపు 40 సంఘాల ప్రతినిధులు కూడా రేపు భద్రాచలంలో జరిగినటువంటి విస్తృత సమావేశంలో వారి యొక్క పాత్ర చూపిస్తారు. కాబట్టి మీ అందరూ తప్పకుండా ఆ కార్యక్రమానికి పాత్రికా మిత్రులు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మా ఏలూరు శ్రీనివాసరావు గారు ఈ జరగబోయే 11వ తారీఖు జరగబోయే విస్తృత స్థాయి సమావేశం గురించి మీకు వివరిస్తారని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వరండా. మన తెలంగాణ భవిష్యత్తు తూర్పు దిశగా పెరగాలన్న ఈ 5 గ్రామ పంచాయతీల కీలకం. ఈ 5 గ్రామ పంచాయతీలు కూడా సరైన రహదారులు కానీ, విద్యా వైద్య సౌకర్యాలు కానీ ఇవన్నీ ఇబ్బందులు అక్కడ ప్రజలు కూడా 5 గ్రామ పంచాయతీల ప్రజలు కూడా ఈరోజు భద్రాచలంలో జరిగిన ప్రెస్ మీటింగ్ పెద్ద ఎత్తున వచ్చారు. కాబట్టి సోమవారం 13వ తారీఖున ఏకాదశి రోజు భద్రాద్రి రామచంద్ర జరిగే అభ్యర్థన సదస్సు అందరూ హాజరు కావాల్సిందిగా మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్, అదేవిధంగా ప్రైవేట్ ఛానల్స్ ద్వారా అందరినీ కోరుకుంటూ దీనిని సాధించే వరకు కూడా మేము అందరం డెలిగేట్స్ మేము వెనకుండి మిమ్మల్ని సమన్వయం చేసేవాళ్ళమే. అందరం కలిసి మన 3 మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నంలో భాగంగా వారికి మద్దతుగా అవసరమైతే కాలిబాటన పాదయాత్ర అమరావతికి, భద్రాచలం నుంచి అమరావతికి పాదయాత్ర చేసిన అన్ని పార్టీలను అభ్యర్థిస్తాం. తప్పనిసరి పరిస్థితి అయితే హైదరాబాద్లో కూడా ధర్నా కార్యక్రమం పెట్టుకుందాం. వాటితో పాటుగా ఢిల్లీ వరకు డెలిగేషన్ పోదాం. మేము సమన్వయానికి సిద్ధంగా ఉన్నాం. నడిపించాలనే బాధ్యత ప్రజాప్రతినిధులని, అదేవిధంగా రాజకీయ నాయకులని, ప్రజా సంఘాలని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.